నిజాలన్నీ రాబడతామత్తా. వాళ్ళెవరు పంపించారో, ఎందుకు పంపించారో అన్నీ తేలుతాం. కాంతమత్తా, ఇదంతా నీ ప్లానే అని నాకు బాగా తెలుసు. కాకపోతే నీ పేరు చెప్తే బాగోదని ఆ పుల్రాజు కోటిగాడే ఆస్తి కొట్టేయడానికొచ్చారని నీ కొడుక్కి చెప్పాను. పొరపాటు నీదంతా నువ్వే చేయించావని చెప్పుంటే నీ మొహాన తువ్వు అనుండేవాడు. ఇప్పటికైనా నువ్వు చేసిన సాలింజింగ్ లాపేసి ఇక్కడి నుంచి వెళ్లేదాకా బుద్ధిగా ఉండు. లేదంటే ఈసారి ఆ ఇంజెక్షన్ నీకు చేస్తాను. జాగ్రత్త. బావా, ఎల్లి నాన్నమని ఆసుపత్రికి తీసుకెళ్దావా? అలాగే చిట్టమ్మా, పద. అంతా మన కర్మరా, మన కర్మ. మన నీలాంబరే మనకి శత్రువయ్యి మన శత్రువుతో చెయ్యి కలిపింది. అందుకే మనం చిట్టమ్మకి అడ్డంగా దొరికిపోయాం. ఈసారి ఏదైనా ప్లాన్ చేస్తే ఆ నీలాంబరి కంట పడకుండా చెయ్యాలక్క. అసలు ఈ కోటిగాడు పుల్రాజుగాడు ఎక్కడ చచ్చారు? వెళ్ళి చూద్దాం, పద పదరా. ఒరే కోటిగా, నాకేం కనిపించట్లేదురా. కొంప తీసి పర్మనెంట్ గా కుటుంబ రావులో అయిపోతానారా? నాకు అదే అనుమానం ఉంది బావా. బాధపడమాకు. ఏ గుడి దగ్గర హాయిగా అడుక్కోవచ్చులే. ఇదిగో ఇంతకన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. చెత్త కదా, అసలు ఇదంతా నీ వల్లే కదరా. ఆ పక్కనే ఉన్న నీళ్లున్నాయో తీసుకో, మొహం కడుక్కుంటా. అట్టగే బావా. ఎరా, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నిన్నెవర్రా ఇంజెక్షన్ చేయించుకోమంది? నేనెక్కడ చేయించుకున్నానమ్మా? ఆ పనికి మళ్ళీ అదువే పొడి చేశాడు. దాంతో కళ్ళు మసక బారిపోయినాయమ్మా. ఆ వీరనారాయణ వచ్చాడంటే ముసల్ది నిజాలన్నీ చెప్పేస్తుందిరా. ఆ తర్వాత వీరనారాయణ నన్ను చంపేస్తాడురా. ఊరుకోండమ్మా. ఇల్లు కాయలు ఒకటి ఎడుతుంటే ఊళ్ళో ఉల్లిపాయలు కాయలు ఇంకోటి ఎడుతున్నాడంట. బావా ఇదిగో బావా, కడుక్కో. బాగా కడుగు బావా. అమ్మా అమ్మా, కనపడుతుందమ్మా. ఏంది బావా కనపడి? అటు అమ్మా, కనపడుతున్నారమ్మా. ఇప్పుడు నా కళ్ళు కనపడుతున్నాయమ్మా. ఒరే, వీరనారాయణ వచ్చేశాడు. మీరు వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఒరే అవతారం, ఇప్పుడు గనక వీరనారాయణ ముసల్దాన్ని కలిశాడంటే మన పని అవుట్రా. అర్జెంటుగా వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి. పద పదక్క. హలో, ఇప్పుడే ముంబై నుంచి వచ్చానండి. తప్పకుండా వచ్చి కలుస్తాను. ఎక్కడికి నాన్న వెళ్తున్నావు? బామ్మగారికి మెడిసిన్స్ ఫ్రూట్స్ తేడానికి వెళ్తున్నాను. అలాగే నాన్న, కొంచెం లేట్ అయినా పర్వాలేదు. వెతికి వెతికి మరి మంచివి తీసుకురా. లేట్ అయినా పర్లేదు. అదే, కొంచెం మంచి షాప్లో తీసుకురా అంటున్నాను. అలాగే అమ్మ. ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది? అలాగే అమ్మ. సరే నాన్న. ఒరే అవతారం, అక్క చిట్టమ్మ ఎక్కడుందో చూడు. నేనెళ్ళి ఆ ముసల్ది ఎక్కడుందో చూస్తాను. అలాగే అక్క.
వీళ్ళిద్దరేంటి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు? ఏం చేయబోతున్నారబ్బా? బెబ్బే. నానమ్మకి పాలిచ్చి టాబ్లెట్ ఎత్తే గాని పాపం జ్వరం తగ్గేలా లేదు. ఏరా తమ్ముడు, చిట్టం ఎక్కడుంది? కిచెన్లో ఉందక్క. సరే, ఆ చిట్టెమ్మని కిచెన్లోంచి ముసల్దాని గదికెళ్లకుండా నువ్వు చూసుకో. ఈ లోపు ముసల్దాని సంగతి నేను చూసుకుంటాను. అలాగే అక్క. వెళ్ళు. ఇందాకేమో అటెళ్లారు, ఇప్పుడేమో ఇటెళ్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? బా ముసల్దానా, రోకలి బండని పచ్చళ్ళు నూరడానికి మాత్రమే వాడతారు. కానీ ఇప్పుడు నేను నిన్ను దంచడానికి వాడుతున్నానే. సిట్టమ్మా, శేషమామ గారికి ఏడిగా కాఫీ కావాలంట, పాలొద్దంట. అదేటి నాతో పాలు కదా తెమ్మంది. ఇప్పుడు నేను మా అక్క వెళ్తే సిట్టమ్మని కాఫీ తీసుకురమ్మని చెప్పమని చెప్పింది. నోరంతా పాపం సేదుగా ఉందంట, పాలు తాగలేదంట. అలాగా? సర్లే అనియ, నేను కాఫీ ఎట్టి తీసుకెళ్తానులే. కోకిలమ్మ, ఏయ్ మూగా, ఒక్కసారి నువ్వు దీన్ని పట్టుకో. ఏ చెప్తే కాని పట్టుకోవా? ఒకసారి పట్టుకో. ఒసే మోగదానా, నేను ఎంతో ప్లాన్డ్గా ఈ రోకలి మీద నీ వేలిముద్రలు పడేలా చేశానే. ఇంకాసేపట్లో నేను చెయ్యబోయే నేరం ఈ వేలిముద్రల ఫలితంగా నీ మీదకే రాబోతుందే. శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండు. ఒక్క నిమిషం, అయిపోయింది. నా ఫోన్ ఇక్కడే ఎక్కడో పెట్టాను. థ్యాంక్స్ కోకిలమ్మ. ఏది ఇలా ఇవ్వు. ఇదేటి మా అమ్మ రోకలి బండి అట్టుకునుంది, కాంతమత్తేమో అదే రోకలి బండిని తన కొంగుతో పట్టుకుంది. అంటే ఈ రోకలి బండిని ఆడుకొని కాంతమత్త ఏదో చేయబోతుందన్నమాట. అందుకే మా అమ్మకి రోకలి బండి ఇచ్చినట్టుంది. అమ్మా, కాంతమత్త రోకలి బండి ఎందుకు ఇచ్చిందే? ఆడు పట్టుకో అంటే పట్టుకోవడమేనా? ఎందుకు, ఏమిటి అని అడగవా? కాంతమ్మత్త ఆ రోకలి బండను అడ్డెట్టుకుని ఏదో చేస్తుంది. అదేటో తెలుసుకోవాలి. చో, మాటల్లో పడి కాఫీ చల్లారిపోయింది. ఏడ్చేయాలి. ఈ ముసల్దేది వాష్రూమ్కి కాని వెళ్ళిందా? ఓ, వాష్రూమ్లోనే ఉంది.